వలియూర్ కున్ను అనే గ్రామంలో దాము అనే ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ దాము అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎంతో కష్టపడి పనిచేసే చాలా మంచి వ్యక్తి. దాము ఆయన భార్య ఇంకా 2 చిన్న పిల్లలతో చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు. దాము ఇంకా తన కుటుంబం తన ఇంటికి పక్కనే ఉన్న ఒక చిన్న స్థలంలో కూరగాయల్ని పండించి వాటిని అమ్మగా వచ్చే డబ్బుతో కాలం గడుపుతూ ఉండేవారు. దాము ఇంకా తన కుటుంబం కూరగాయల్ని పండిస్తూ ఎంతో సంతోషంగా గడపడాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉండేది. నాన్న, నేను బెండకాయని విరగొడుతున్నా. మీకోసం సొరకాయలు తీసుకొచ్చాను నాన్న. అరే, ఈ పొట్లకాయ ఇంకా సరిగ్గా పెరగలేదు. వీటిని వచ్చే వారం కోద్దాం. పిల్లలు జాగ్రత్త, కింద పడకుండా ఆడుకోండి. కాకరకాయలు, పొట్లకాయలు, బీరకాయలు, అరటికాయలు, గుమ్మడికాయలు, బెండకాయలు. టెంకాయ, మామిడికాయ, నిమ్మకాయలున్నాయి. రండి, తీసుకోండి. నాన్నా, నేను మీకు చెప్పిన పుస్తకాన్ని కొనుక్కురావడం మర్చిపోకండి. నాన్న, నాకు కలర్ పెన్సిల్ కావాలి. సరే, మర్చిపోకుండా అన్నిటినీ తీసుకొస్తాను, సరేనా? టాటా. అరే, నీకేమైంది? భయపడకు, సరేనా? వచ్చి తీసుకెళ్ళు. ఆలస్యం చెయ్యకుండా దాము కూరగాయల్ని తీసుకొని మార్కెట్కి వెళ్ళాడు. దాము పండించిన కూరగాయల్ని ఎప్పుడూ ఒక కొట్లో అమ్ముతూ ఉండేవాడు. రాదాము, ఎలాగున్నావు? నేను చాలా బాగున్నానన్నా. నాకొచ్చే కస్టమర్స్ అందరూ నువ్వు తీసుకొచ్చే కాయగూరల్ని చాలా ఇష్టపడుతున్నారు. ఇది బాగుందని కూడా చెప్తున్నారు, తెలుసా? అన్నా, నా పొలంలో నేనెప్పుడు రసాయనాలను ఉపయోగించకుండా కూరగాయల్ని పండిస్తున్నాను. వాటికి బదులుగా ప్రకృతి ఎరువుల్నే వాడుతున్నాను. ఏదేమైనా దాము, నీ కాయగూరల వల్ల నా వ్యాపారం కూడా బాగా పెరిగింది. మనం మంచి వస్తువుల్ని అమ్మితే ప్రజలు కూడా వచ్చి కొనుక్కుంటారు కదా. అవునవును. మార్కెట్కి వెళ్ళడానికి ఇంటికి ఇంకా గ్రామానికి మధ్య ఉన్న అడవి మార్గం చాలా ప్రమాదకరంగా ఉండేది. కానీ చాలా రోజులుగా ఈ దారి గుండా వెళ్లే వాళ్ళకి ఇంకా దాముకి కూడా ఈ దారి గురించి బాగా తెలుసు. అరే, ఈ ఏనుగు దారి మధ్యలో నిలబడి ఏం చేస్తుందో తెలియట్లేదే. అయ్య బాబోయ్, అది నా బండి దగ్గరకే వస్తోంది. అరే, ఇదేంటి? ఏనుగు కళ్ళల్లో కన్నీళ్ళొస్తున్నాయి. సరే, ఏంటోలే, ఏదేమైనా నేను వెళ్ళి చూస్తాను.
ఇక్కడేదో తప్పు జరిగినట్టు నాకు అనిపిస్తోంది. అది తనకి సహాయం చేయడానికి నన్ను పిలుస్తున్నట్టు ఉంది. ఏంటో తెలియట్లేదు. ఏం జరిగిందో వెళ్ళి చూద్దాం. అరే, ఈ ఏనుగు నన్ను ఎక్కడికి తీసుకువెళుతోంది? అయ్య బాబోయ్, ఇంత పెద్ద గోతిలో ఈ చిన్న ఏనుగు ఎలా పడింది? ఈ దారుణమైన పనిని ఎవరు చేసుంటారు? అది సరేలే, ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు పిలిచావో బాగానే అర్థమైంది. నీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను. నువ్వెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వెంటనే వస్తాను. దాము చాలా త్వరగా ఆ ఏనుగు పిల్లని కాపాడడానికి ఫారెస్ట్ ఆఫీసర్స్ ని తీసుకొని అక్కడికి వచ్చాడు. నువ్వేం దిగులు పడకు, మేం ఖచ్చితంగా నీ బిడ్డను కాపాడతాము. లాగండి. దాము, ఈ ప్రపంచానికి పనిని నచ్చినట్టు చేసే నీలాంటి ఒకడే కావాలి. మనం చేసే ఒక్కొక్క విషయం మిగతా వాళ్ళకి ఉపయోగంగా ఉండాలి. ఒక అడవిలో ఏనుగు కుటుంబం జీవిస్తూ ఉండేది. ఒక మగ ఏనుగు, ఒక ఆడ ఏనుగు, ఇంకా వాళ్ళ 2 పిల్ల ఏనుగులతో కలిపితే ఆ కుటుంబం. ఆ కుటుంబంలో చిన్నవాడు చాలా అల్లరివాడు. ఒకరోజు ఆ ఏనుగు కుటుంబం అడవిలో ఉండే నదికి స్నానానికి వచ్చింది. స్నానం చేసేటప్పుడు ఆ చిన్న ఏనుగు బోలెడంత అల్లరి చేసింది. బాబు, నదిలో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. అవునవును, కొన్ని రోజులుగా తన అల్లరి చాలా ఎక్కువైపోయింది. ఏ చిన్నోడా, జాగ్రత్తగా ఒక చోటు ఉండరా. ఆ సమయంలో నది ఒడ్డు నుండి ఒక చెట్టు మీద ఒక చిన్న పక్షి కూర్చునుంది. ఆ చిన్న ఏనుగు చేసే అల్లరినంతటినీ ఆ చిన్ని పక్షి చూస్తూనే ఉంది. చూడగా చూడగా మరింత ఆశ్చర్యానికి గురైంది. అరే, ఆ ఏనుగు ఎంత బాగా ఆడుకుంటుందో. ఏనుగుతో స్నేహం చేయాలని ఆ చిన్ని పక్షి కోరుకుంది. నువ్వు ఆటం చూస్తుంటే జాలీగా ఉంది. నువ్వు చాలా తెలివైన వాడివి.
మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందామా? మన స్నేహితులుగా ఉండొచ్చా? అలా అడగడానికి నీకెంత ధైర్యం ఉంది? నేను ఏనుగు పిల్లని. భూమి మీద నివసించే జంతువులన్నిటిలో చాలా పెద్ద జంతువుని నేనే. కానీ నువ్వు ఒక చిన్న సాధారణ పక్షివి. మనిద్దరి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది? ఓ అదే విషయం. నీ మీదున్న ప్రేమ కొద్దీ అడిగాను, తప్పైతే క్షమించు. ఆ ఏనుగుతో స్నేహం చేయలేక పాపం ఆ చిన్ని పక్షి అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అహంకారంగా ఉండే ఆ చిన్న ఏనుగు అల్లరి చేష్టలు చేస్తూనే ఉంది. అలా స్నానాన్ని ముగించుకుని వాళ్ళు అడవిలోకి వెళ్తూ ఉన్నారు. వెళ్లే దారిలో ఒక చెరుకు తోటని ఆ చిన్ని ఏనుగు చూసింది. అమ్మా నాన్నలకి తెలియకుండా మెల్లమెల్లగా తన చెరుకు తోట మధ్యలో దాక్కున్నాడు. ఇదేం తెలియక ఆ మిగతా 3 ఏనుగులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళందర్నీ భలే మోసం చేసేనన్న ఉద్దేశంతో ఆ ఏనుగు చెరుకు తోటలో ఉన్న చెరుకుల్ని తీసుకుని తినడం మొదలుపెట్టింది. ఇది ఎంత తీయగా ఉందో! చాలా రుచిగా ఉంది. నేను ఇక్కడ రావడం మంచిదైపోయింది. అక్కడున్న చెరుకు చెట్లని ఒక్కొక్కటిగా విరగ్గొట్టి కొన్నిటిని కడుపు నిండా తింది. అయ్యయ్యో, వేటగాడు! అనుకోకుండా వేటగాడు రావటం వల్ల ఆ తోటలోంచి అది బయటికి వెళ్ళిపోయింది. అయ్యయ్యో, ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి! భయంతో బాగా ఏడవటం మొదలుపెట్టాడు. దారి తప్పి ఎక్కడికో వెళ్ళిన చిన్న ఏనుగు దారి తెలియక పరితపించాడు. వాడలా ఏడుస్తూనే ఉన్నాడు. అయ్యయ్యో, అమ్మా నాన్న కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? అమ్మా, అమ్మా, అమ్మా! కాని ఆ సమయంలో ఆ చిన్ని పక్షి ఆ చిన్న ఏనుగు ఏడుపుని పసిగట్టింది. ఎగురుకుంటూ తన దగ్గరికి వచ్చింది. అలా ఏడుస్తూ చెట్టు కింద కూర్చున్న ఏనుగుని తను చూసింది. చిన్న ఏనుగు, నువ్వెప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమైంది? నేను దారి తప్పి వచ్చేసాను. నేను మా అమ్మ నాన్నని చూడాలి. నువ్వెలా ఇక్కడికి వచ్చావు? నేను నిన్ను వెంబడిస్తూనే వచ్చాను. కారణం నీకు తెలివితేటలు ఎక్కువని నాకు అర్థమయ్యింది. కానీ అహంకారం ఆపదలో పడేస్తుందని నాకు తెలుసు. అయ్యయ్యో, నాకిప్పుడు చాలా భయంగా ఉంది. ఏం భయపడకు, నేను కాపాడుతాను. నువ్వు నాతో పాటు రా. నేను మీ అమ్మా నాన్నల దగ్గర నిన్ను వదులుతాను. ఆ చిన్న పక్షి ముందుగా వెళ్తూనే ఉంది. అలాగే దారి చూపించింది. ఆ చిన్న ఏనుగు కూడా దాన్ని వెంబడిస్తూ వెళ్ళింది. అలా ఆ చిన్ని పక్షి ఆ చిన్న ఏనుగుని వాళ్ళమ్మా నాన్నల దగ్గరికి చేర్చింది. బంగారం, ఇంతసేపు ఎక్కడికెళ్ళావమ్మా? అమ్మా, నేను ఇంతసేపు దారి తప్పాను. ఈ పక్షి నన్ను తీసుకొచ్చి చేర్చింది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ఆపదలో సహాయం చేసేవాడే నిజమైన మిత్రుడు. నా అహంకారమే నన్ను ఆపదలో పడేలా చేసింది. పక్షి, నువ్వే నన్ను చివరికి కాపాడావు. చివరికి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. ఇక నుంచి మనిద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉందా? అహంకారం ఆపదల్లో పడేస్తుంది. ప్రేమే అన్నిటికంటే గొప్పది. ప్రేమగా ఉంటేనే స్నేహంగా ఉండగలుగుతాం.
కావాలంటే త్వరగా వెళ్ళు, నీకొక మామిడికాయ. అయ్యో పిల్ల, నీవు చేసే పని ఏమిటి? ఆగో అక్కడ, చెబుతున్నాగా. ఓ ఎంత పొగరు! అయ్యో ఏనుగు పిల్ల, అలాగా చెయ్యవద్దు. నా పిల్లలు కింద పడి చనిపోతారు. పిల్ల ఏమిటి క్రూరమైన పనులు? చిన్న పిల్లలు కింద పడి చనిపోతారు. వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుందో. క్షమించు పావురమా, దీని తరపున నేను క్షమాపణ చెబుతున్నా. పిల్లా, ఏమిటి క్రూరమైన పనులు? చిన్న పిల్లలు కిందపడి చనిపోతాయి కదా. అయ్యో ప్రమాదం ప్రమాదం! ఒక ఏనుగు పిల్ల ఇటు వస్తుంది. వచ్చే దారిలో అంతా పాడు చేస్తూ వస్తుంది. అందరూ వెళ్ళిపోండి. ఎగిరిపో ఎగిరిపో, ఎగురో ఎగురో. పోలపై నుంచి సీతాకోక చిలుకలు ఎగిరిపోయే. ఇప్పుడు ఆలోచించే సమయం లేదు. అందరూ బొరియలోకి పోయి కాపాడుకోవాలి. పదండి. అప్పుడు మనం బొరియలు. త్వరగా రండి, ఇది ఆలోచించే సమయం కాదు, ప్రాణమే ముఖ్యం ఇప్పుడు. త్వరగా త్వరగా, ఏనుగు వస్తుంది. త్వరగా రండి. క్రూరమైన ఏనుగుకు ఒక పాఠం చెప్పాలి. అప్పుడు కుందేలుతో అందరూ చెరువు దగ్గరకు చేరే. ఈ ఏనుగు పిల్ల చాలా క్రూరమైనది. పోయిది పోక మనలను బాధ పెడుతూ ఉంది. దానికి ఒక బుద్ధి చెప్పాలి. అవును అవును, కానీ దానికున్న శక్తి మనకు లేదుగా. శక్తి ఉన్నది లేనిది మనకు అవసరం లేదు. ఏమైనా దానికి బుద్ధి వచ్చేటట్టుగా మనం ఎవరి సహాయమైనా తీసుకుందాము. ఇది చెట్టు దగ్గర ఉండి ఉంటుంది. అది వచ్చేదారి. మన యొక్క బాధ దానికి చెప్పుకుందాము. అది మనకు సహాయం చేస్తుంది. అది సరి. మీరు కష్టపడుతున్న తీరు నాకు బాధ వేసింది. నేను మీకు సహాయం చేస్తాను. క్రూరమైన ఏనుగుకు ఒక పాఠం చెప్పాలి. ఒకరోజు క్రూరమైన ఏనుగు ఒక చిట్టు కింద పడుకొనే. నీవేరా అందరినీ బాధపెడుతున్నది? చూస్తా. దీని తొండములోకి దూరిపోతా. ఎందుకంటే తొండమే దీనికి ముఖ్యం.
చాలా మంది అడవిలో నిన్ను చూసి సంతోషపడతారు. వారి యొక్క బాధ మాత్రం నీకు తెలియటం లేదు. నీవు చెప్పింది నిజమే. నేను చాలా వాటిని బాధ పెట్టాను. అది బాధ అని నాకు ఏమాత్రం తెలియదు. నాకు అది అంతా తమాషా అనుకున్నా, వినోదం అనుకున్నా. నా వినోదంలో ఇంత బాధ ఉంటుందని ఇప్పుడే నాకు తెలిసింది. నేను ఇక ఎవ్వరిని బాధ పెట్టను. మన్నించు, మన్నించు.